ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఇప్పుడు పిల్లలు వాళ్ళనే వాళ్ళు బయట ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు ఇప్పుడు అమ్మా నాన్న వాళ్ళు పక్కన లేరు. ఫోన్ పట్టుకొని ఉంటున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా బయట పంపించేటప్పుడు, ఆడుకునేటప్పుడు, ఇలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది. తప్పేముంది దాంట్లో? ఇప్పుడు కుక్కలనేమి ఆమెనేమి నిందించలేదండి. మీకు అది అర్థం కావట్లేదేమో. ఆమె మంచి చెప్పాలని చూసింది. దాన్ని కూడా మనోళ్ళు ప్రతి దానికి నెగెటివ్ చేయాలని చూస్తారు. దానికి ఆమె అట్లా మాట్లాడటము, కొంతమంది కామెంట్స్ కిందేందంటే మీ ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు కదా అని కామెంట్లు అంట. ఏంటయన్నీ అవసరమా? చెప్పండి. పర్సనల్ లైఫ్‌కి ఎందుకెళ్తున్నారు? ఆమె మంచిగా చెప్పడానికే వచ్చింది తప్ప, చెడేం చెప్పలేదు గదా! అలాంటప్పుడు మీరెందుకు పర్సనల్‌గా ఎందుకు ఆమెని టార్గెట్ జేస్తున్నారు? పోనీ మీ మీ కొడుకేమన్నా కరిచిందా కుక్క అన్నారంట. ఎంతవరకు కరెక్ట్ అది? మీ పిల్లలు కరిచిందా? లేకపోతే ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు కరిస్తే గాని ఆమె రెస్పాండ్ అవ్వకూడదా ఎవరికీ? జాగ్రత్తలు చెప్పకూడదా? ఈ మధ్య ఇదొక రోతయిపోతుంది మనోళ్ళందరికీ. మంచి చెప్పడానికి ఎవరొచ్చినా సరే ముందుకి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఎదవని చేసేసి, నెగెటివ్ చేసేసి, ఇంకోసారి మంచి చెప్పాలన్నా కూడా భయమేస్తుంది ఎవరికైనా సరే. అర్థమవుతుందా? సో, ప్లీజ్ అలా చెయ్యొద్దు. ఓకేనా? దట్ ఏంటంటే పర్సనల్ లైఫ్ ఎత్తాల్సిన అవసరం మీకు లేదు. మీరు చూసారా? వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు విడిపోయారో మీకెందుకసలు అనవసరంగా? వాళ్ళు బానే ఉన్నారు గదా! మీకేమైనా నొప్పొచ్చిందా? చెప్పండి. కుక్కల గురించి మాట్లాడుతున్నప్పుడు, మీకు జాగ్రత్తలు చెప్తున్నప్పుడు పర్సనల్ లైఫ్‌ని గెలకడం ఏంటి? వరస్ట్ కాపోతే. అర్థమవుతుందా? ఇంకోసారి ఇలా చెయ్యొద్దు. ఈరోజు రేణుదేశ చేసిన కామెంట్స్ చాలా హాట్ టాపిక్గా మారాయి. దాని మీద మీ స్పందన ఏంటి? దాని మీద నా స్పందన ఏంటంటేనండి, వాస్తవానికి కుక్కలు, వీధి కుక్కల్ని ఎవరన్నా పోషించాలి కరెక్టే. అలాగని ఆటిల మీద ఏదో మన సెలబ్రిటీగా హోదాలో వాళ్ళని కాపాడాలి, మూగజీవాలని మనం ఆదరించాలన్న ఉద్దేశం అయితే మంచిదే. కానీ ఏంటంటే అదే సమయంలో చాలా ప్రమాదాలు ఎదురవుతాయన్నది మాత్రం మర్చిపోకూడదు. ఎలాగంటున్నానంటే అమ్మ, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, పిల్లలు వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు. మన బళ్ళ మీద వెళ్తుంటే వెనకాల తరుముకుంటూ వచ్చేస్తున్నాయి. బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు కూడా ఏదో వాటికి ఏదో వచ్చినట్టుగా అలా చాలా ప్రమాదాలు యాక్చువల్గా వాళ్ళు పోషించేదానికంటే కుక్కల వల్ల, వీధి కుక్కల వల్ల ప్రమాదాలే ఎక్కువ. పోనీ అలాగా మనకి ఏదైనా వాటిని ఆదరించాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుని వాటిని ఏదైనా ఇప్పుడు సపోజ్ కొన్ని కుక్కలను అయితే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఇచ్చేస్తారు. అటువంటి ఆదరణ ఏదైనా చేసేటట్టు ఉండాలని, కానీ వీధి కుక్కలను మనం ఏం చేయకూడదు, అవి ఏం చేసినా సరే అది మాకు అనవసరం అన్నట్టు ఉంటే కనుక ఇబ్బంది అవుతుంది, కష్టం అది. ఇలాగ ఎలాగంటేనమ్మా అది ఒక ఒక దాన్ని అన్నప్పుడు అన్నిటినీ మనం అనకూడదు, కరెక్టే. అలాగని ఏంటంటే ఏది అటువంటిదో మనకు తెలియదు కదా. మన వీధిలో పిల్లలు వెళ్తున్నారు, గబుకుని వచ్చి కరిసేసింది, ఇది కరవదులే అనుకుని మనం వెళ్ళలేం, అది మీద పడి కరిచేయచ్చు. పిల్లోడికి ఆ జరిగిన ఇబ్బందిని కనుక వాళ్ళు ఏమన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకునేలాగుంటే మనం ఏ కుక్కని ఏమీ చేయకూడదు. పోనీ అలాగని కరిసేసిన తర్వాత వాళ్ళు ఏదో చూపిస్తారన్నది కూడా కరెక్ట్ కాదు. ముందు దాని నుంచి దూరంగా ఉండు. ఇప్పుడు పాము వచ్చింది, పా ఇంచుమించుగా చెప్పాలంటే అది కూడా అటువంటిదే. అది కాటేస్తే అలా చచ్చిపోతారు, కుక్క కూడా కరిస్తే ఆల్మోస్ట్ ఏ వైద్యం కూడా చేయించుకోకపోతే కనుక చచ్చిపోతారు. అటువంటిది ఏంటంటే వీధి కుక్కల విషయంలో మాత్రం పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకమ్మా చాలాసార్లు ఒక్కోసారి వీధుల్లో మనం బండి వేసుకుని వెళ్తూ ఉంటే తరుముకుంటా మీదకి వస్తాయి. అసలు కార్లు వెళ్తూ ఉన్నా సరే మీద తరుముకుంటా వస్తాయి. అది యాక్చువల్గా బండి మీద వెళ్ళేవాళ్ళు అయితే నేనే భయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీదకి వచ్చి కరుస్తూ ఉంటే కాళ్ళు పైకి లేపో మనం ఏదో తప్పించుకోవడానికి మనం వెళ్ళటానికి చూస్తాం. అటువంటి అప్పుడు ఏంటంటే మనం వీధి కుక్కల నుంచి అయితే కొంచెం సమస్యలు ఉన్నాయి.